మీ జీవితంలో మీరు ఏదైనా కొదువను అనుభవిస్తూ ఉన్నారా? మీ జీవితంలో మీకు ఏదైనా కొరత ఉందా? అయితే దేవుడు మీతో చెప్తూ ఉన్నాడు, నా గొర్రెలకు జీవము కలుగుటకు అదియు సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను అని. యేసయ్య నేను గొర్రెల మంచి కాపరిని అని మనతో చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము యెహోవా నా కాపరి అంటే ఆయనతో, దేవాతి దేవునితో మనకు వ్యక్తిగత సంబంధ బాంధవ్యం ఉంది అని ఈ లేఖనము ద్వారా మనము గ్రహించాలి. ప్రియులారా, యెహోవా నా కాపరి, దేవుడు నా కాపరి, నేను ఆయన గొర్రెను, మరి ఆయన యొక్క సంరక్షణలో, ఆయన యొక్క పోషణలో నేను ఉన్నాను అన్న సంగతిని మనము మరువకూడదు. ప్రియులారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని నీవు చెప్పగలుగుతూ ఉన్నావా? నిశ్చయముగా అదే నీ జీవిత విధానంగా మార్చబడుతుంది. ఈ యొక్క వాక్యము కీర్తనలు 23:1 ఇది ఎంతో క్రైస్తవులందరికీ కూడా సుపరిచితమైనదే. అయితే ఇది కేవలము వాక్యముగా మరి ఉండిపోవడానికి దేవుడు ఇవ్వలేదు, కానీ వాక్యంలో ఉన్న జీవాన్ని, శక్తిని అనుభవించుట కొరకే దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. యెహోవా అనగా యేసుక్రీస్తు ప్రభువే నిజమైన కాపరిగా మన జీవితంలో ఉండగా, మరి నీవు ఆయన కాపరిగా ఉన్న జీవితాన్ని కలిగి ఉన్నావా? యేసయ్య నీ కాపరిగా ఉండగా నీవు ఆయన గొర్రెగా ఉన్నావా? నీవు యేసుక్రీస్తు యొక్క గొర్రెగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు సర్వ సమృద్ధి కలదు. శుభవార్త ఇదే, వారు యేసుక్రీస్తుని కాపరిగా కలిగి ఉన్నట్లయితే, కాపరిగా చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తుని దేవుడుగా వారు కలిగి ఉన్నట్లయితే వారి జీవితంలో ఉన్న కొదువ తీర్చబడుతుంది, వారి జీవితంలో ఉన్న కొరత తీర్చబడుతుంది, వారి అవసరత తీర్చబడుతుంది.